గరుడ పురాణం ప్రకారం భార్యాభర్తలు ఈ తప్పు చేస్తే చనిపోయాక ఎంత పెద్ద శిక్ష పడుతుందో తెలుసా? ఇంకా వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, భార్యాభర్తల పవిత్ర బంధానికి భంగం కలిగించడం, లేదంటే వారి గోప్యత సాన్నిహిత్యానికి భంగం కలిగించడం పాపం అని గరుడ పురాణంలో చెప్పబడింది. గరుడ పురాణం ప్రకారం ఒక భార్యాభర్తల లేదా ప్రియుడు పేయస్ మధ్య వ్యక్తిగత సంబంధంలో జోక్యం చేసుకోవడం, వారి ప్రైవేటు క్షణాల గురించి ఇతరులకి చెప్పడం, వీడియోలు తీయడం లాంటివి అధర్మంగా పరిగణించబడతాయి. ఇలా చేసే వ్యక్తి నరకానికి వెళ్తాడు. ఇది ఉల్లంఘన పాపం కిందికి వస్తుంది. ఇటువంటి వ్యక్తి మరణం తర్వాత తామస్రా లేదా అంధతామస్రా అనే నరకానికి పంపబడతాడు. తామస్రా, అంధతామస్రా నరకాలలో ఆత్మ చీకటి హింస కలిగే చోట ఉంచబడుతుంది. అక్కడ మోసం, ద్రోహం, గోప్యత ఉల్లంఘన ఫలితంగా హింసించబడతారు. ఇతరులు వైవాహిక జీవితంలో జోక్యం చేసుకున్నట్లయితే తదుపరి జన్మలో నీచ జన్మలో పుడతారని గరుడ పురాణంలో చెప్పబడింది. పురాణం ప్రకారం భార్యాభర్తల జీవితం చాలా పవిత్రమైనదిగా గౌరవించబడుతుంది, నమ్మకంతో కూడి ఉంది.